వెల్కమ్ డి ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం 7th క్లాస్ సంబంధించి 21వ పాఠం దైవ సంబంధ భక్తి మార్గాలు అనే టాపిక్ సంబంధించిన విషయానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. గతంలో నేను 3 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. ఇది 4వ వీడియో. టాపిక్లో వెళితే కంచర్ల గోపన్న కాలం ఏది? కంచర్ల గోపన్న క్రీస్తు శకం 1620-1680 మధ్య కాలంలో జీవించాడు. 2 సరైన ఆన్సర్. కంచర్ల గోపన్న క్రీస్తు శకం 1620-1680 మొత్తం 60 సంవత్సరాల కాలం ఈయన జీవించడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు? ఈ క్రింది ఇవ్వబడిన వారిలో ఎవరు భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ చూడండి. గోపచర్ల రామన్న, కంచర్ల దాశరథి, కంచర్ల గోపన్న, కంచర్ల రామన్న. 3 సరైన ఆన్సర్ కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న రామభక్తుడు. ఈయన భక్త రామదాస్గా ప్రసిద్ధి చెందాడు. 3 సరైన ఆన్సర్. ఇంకా కంచర్ల గోపన్న రచించిన శతకం ఏది? కంచర్ల గోపన్న రచించిన శతకం రామదాస్ శతకం, కంచర్ల శతకం, దాసర శతకం, దాశరథి శతకం. 4 సరైన ఆన్సర్ దాశరథి శతకం. కంచర్ల గోపన్న రచించిన శతకాన్ని దాశరథి శతకం అని అంటారు. ఈ క్వశ్చన్ చూడండి. భగవంతుణ్ణి రామాకృతిలో భావన చేసిన వారు ఎవరు? భగవంతుణ్ణి రామాకృతిలో భావన చేసిన వారు ఎవరు? రామదాసు, కృష్ణదాసు, తులసీదాసు, చేతనదాసు. 3 సరైన ఆన్సర్ తులసీదాసు. భగవంతుణ్ణి రామాకృతిలో భావన చేసిన వారు తులసీదాసు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామచరిత మానస్ కావ్యాన్ని రచించింది ఎవరు? ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఆప్షన్ చూడండి. రామదాసు, కృష్ణదాస్, తులసీదాస్, కబీర్దాస్. 3 సరైన ఆన్సర్ తులసీదాస్. రామచరిత మానస్ కావ్యాన్ని రచించింది తులసీదాస్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామచరిత మానస్ కావ్యం ఏ భాషలో ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం టిపికల్గా ఉండే క్వశ్చన్స్. రామచరిత మానస్ కావ్యం ఏ భాషలో ఉంది? హిందీ, మరాఠీ, కొంకణి, అవధి. 4 సరైన ఆన్సర్ అవధి. రామచరిత మానస్ అనే కావ్యం తులసీదాస్ అవధి భాషలో రాయడం జరిగింది. అవధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అవధి ఏ ప్రాంతపు వాడుక భాష? టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని చాలామంది గుర్తించరు డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అవధి ఏ ప్రాంతపు వాడుక భాష? 1 తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఉత్తరప్రదేశ్. 1 సరైన ఆన్సర్ తూర్పు ఉత్తరప్రదేశ్. అవధి ఉత్తరప్రదేశ్లోని తూర్పు భాగంలో ఉండేటటువంటి వాడుక భాష. వాడుక భాష అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూడండి, శ్రీకాకుళం, విజయనగరం యాస ఒకలా ఉంటుంది, రాయలసీమ యాస ఒకలా ఉంటుంది, గోదావరి యాస ఒకలా ఉంటుంది, అలాగే గుంటూరు, కృష్ణ యాసలు వేరువేరుగా ఉంటాయి. ఇదే విధంగా అవధి తూర్పు ఉత్తరప్రదేశ్లోని ఒక భాష. ఇది వాడుక భాష. అవధి భాషలో తులసీదాస్ రామచరితమానస్ అనే కావ్యాన్ని రాయడం జరిగింది. దీనికి సరైన ఆన్సర్ 1 తూర్పు ఉత్తరప్రదేశ్. ఈ క్వశ్చన్ చూడండి. భగవన్నామ జపధ్యానాల కోసం మందిరాలను ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని నెలకొల్పినది ఎవరు? భగవన్నామ జపధ్యానాల కోసం మందిరాలను ఏర్పాటు చేసే సాంప్రదాయాన్ని నెలకొల్పినది ఎవరు? 1 శంకరదేవుడు, 2 ఆది శంకరదేవుడు, 3 చైతన్య ప్రభు, 4 రవిదాసు. 1 సరైన ఆన్సర్ శంకరదేవుడు. శంకరదేవుడు భగవన్నామ జపధ్యానాల కోసం మందిరాలను ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని నెలకొల్పిన వారు శంకరదేవుడు. 1. తర్వాత క్వశ్చన్ చూడండి. శంకరదేవుడు విష్ణుభక్తిని ఉద్ఘటిస్తూ, అక్కడ పడాలండి, ఉద్ఘటిస్తూ, శంకరదేవుడు విష్ణుభక్తిని ఉద్ఘటిస్తూ ఏ భాషలో కావ్యాలని రాయటం జరిగింది? కావ్యాలు, నాటకాలు రాశాడు. శంకరదేవుడు విష్ణుభక్తిని ఉద్ఘటిస్తూ ఏ భాషలో కావ్యాలు, నాటకాలు రాయడం జరిగింది? 1 అవధి, 2 బెంగాలీ, 3 అస్సామీ, 4 మణిపురి. సరైన ఆన్సర్ 3 అస్సామీ. శంకరదేవుడు విష్ణుభక్తిని ఉద్ఘటిస్తూ అస్సామీ భాషలో కావ్యాలు, నాటకాలు రాయడం జరిగింది. కాబట్టి ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు? అస్సాం ప్రాంతానికి చెందినవాడు.
అదే క్వశ్చన్ చూడండి. తులసీదాస్ సమకాలికుడైనటువంటి శంకరదేవుడు ఏ ప్రాంతవాసి? అలాగే పై క్వశ్చన్ అనుసరించి వేరే క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. తులసీదాస్ సమకాలికుడైనటువంటి శంకరదాసు ఏ భక్తిని ప్రచారం చేశాడు? రామభక్తి, కృష్ణభక్తి, విష్ణుభక్తి, అలాగే వేరొక దేవుడి పేరిచ్చి భక్తిగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. శంకరదేవుడు విష్ణు భక్తిని ఉద్ఘాటించాడు. తులసీదాస్ సమకాలికుడైనటువంటి శంకరదేవుడు విష్ణు భక్తిని ఉద్ఘాటించాడు. ఇక్కడ 41వ క్వశ్చన్ చూడండి. తులసీదాస్ సమకాలికుడైనటువంటి శంకరదేవుడు ఏ ప్రాంతవాసి? మణిపురి, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ. అస్సామీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. తులసీదాస్ సమకాలికుడైనటువంటి శంకరదేవుడు అస్సామీ ప్రాంతవాసి. ఈ క్వశ్చన్ చూడండి. శంకరదేవుడు భగవన్నామ జప ధ్యానాల కోసం ఏర్పాటు చేసినటువంటి మందిరాలను ఏమని పిలుస్తారు? శంకరదేవుడు భగవన్నామ జప ధ్యానాల కోసం మందిరాలను ఏర్పాటు చేయడం అనే సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఆ మందిరాలను ఏమని పిలిచేవారు? 1 రామ్ఘర్, 2 నామ్ఘర్, 3 భక్తిఘర్, 4 శ్యామ్ఘర్. 2 సరైన ఆన్సర్ నామ్ఘర్. శంకరదేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ధ్యాన మందిరాలను నామ్ఘర్ అని పిలిచేవారు. స్పష్టంగా ఇవ్వడం జరిగింది, నామ్ఘర్. ఇది డిఫరెన్స్. డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం 7th క్లాస్ సంబంధించినటువంటి దైవ సంబంధిత భక్తి మార్గాలు అనే టాపిక్లో 4వ వీడియో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వీడియోతో ఈ పాఠాన్ని మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్లో డిఎస్సి సోషల్ స్టడీస్, సైకాలజీ, అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి, చూడండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.